ఇది ముడుపు కట్టడం అంటారు. వరపడి సంతానం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, లేదా వివాహం కావాలని కానీ, ఉద్యోగం రావాలని కానీ రకరకాలు కొడతారు. ఎక్కువగా సంతానం కోసం. సంతానం కలిగితే మళ్ళీ నీకు వచ్చినప్పుడు 101 టెంకాయలు కొడతామను, లేకపోతే ఈ అబ్బాయి ధనం నీకు సమర్పిస్తామను, స్వామివారి గ్రామోత్సవం చేపిస్తామను. ఏది మొక్కుకుంటారో సంవత్సరం తర్వాత వాళ్ళ సంతానం కలిగిన తర్వాత అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, సంతానం కలిగిన మళ్ళీ వచ్చి వాళ్ళ కోరిక మొక్కుబడి తీసుకొని వీలైతే ఒక్కోసారి వాళ్ళ పుట్టెంటికలు కూడా ఇక్కడే తెచ్చుకొని వెళ్తుంటారు. ఇది ఈ యొక్క చెట్టు యొక్క ముఖ్యం. ఇది కూడా ఈ మధ్య మొన్ననే పెట్టిన దీన్ని మన వీడియో కాదు అంటే ఆడియో పెట్టేసినాను. అవన్నీ ముడుపులు అన్నమాట. ఇట్లా పైకి తిరిగి కట్టేస్తారు వాళ్ళు. ఎక్కడ అందిన కాడ అక్కడ కట్టేనమ్మా, ఏం పర్లేదు. కొంచెం ముందుకు రాండి అట్లా. అది దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకుని కానీ ఓకే, ప్రసాదం తీసుకోండి. వెళ్దామా? రైట్. ఇప్పుడు కూడా గుడి మూసే టైం అయింది చివరగా. ఇక్కడ గుడిలో నుంచి బయటికి వెళ్తున్నాము. ఇంకా మా చిన్న కూతురు విజయ బెంగళూరు నుంచి వచ్చారు. అక్కడ మా వదిన గారు. మీరు కూడా ఇప్పుడు యూట్యూబ్లోకి ఎక్కేస్తారు అనమాట.